అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? అందరూ బాగున్నారు కదండి? దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ సమయంలో మరి మొదటిగా మనం ప్రార్థనలను చేస్తూ జవాబులు పొందుకున్న మోషేను మనం చూసాం. మోషే తరువాత మరి గిద్యోన్ని మనం చూసాము. తరువాత హన్నాను మనం చూసాం. ఇప్పుడు ఈరోజు సమూయేలు గురించి కూడా మనం ధ్యానించబోతున్నాము. సమూయేలు అంటే అర్థం మీకు తెలుసు కదా, దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు. నిజంగా సమూయేలు అంటేనే అర్థం దేవుడు విన్నాడు. ఎంత చక్కటి అర్థం. ఇక సమూయేలు పెదవుల వెంబడి ప్రార్థన రావాలి కానీ దేవుడు వెంటనే జవాబిచ్చేవాడండి. అసలు వీళ్ళు ఎలాగా ఆ జవాబులు పొందుకునేవారు? చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తల్లి చేసిన ప్రార్థన ఆ కొడుకులోకి, ఆ సమూయేలులోకి వచ్చేసింది. అంత మాత్రమే కాదు, ఆ కొడుకుని, ఆ సమూయేలు అనే వ్యక్తిని ప్రభు పాదాలకి, సిలోహు మందిరానికి అప్పగించడం చూడండి. ఒక్కగానొక్క బిడ్డని ఎవరైనా త్యాగం చేసి ఇవ్వగలరా? కానీ ఆమె దేవుని హస్తాల్లో నా బిడ్డ ఎదగాలని ఆశించింది. నిజంగా అలాగనే ఎదిగాడు. చిన్నప్పటి నుండి కూడా ప్రార్థనా వీరుడిగా, మరి చక్కగా ప్రవక్తగా, యాజకుడిగా, దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా అతడు ఎదిగాడండి సమూయేలు. ఈరోజు మన బిడ్డలు కూడా అలా ఉండాలని మనం కూడా హన్నమ్మలాగా మన బిడ్డలను ప్రభువుకి అప్పగిద్దాం. ఈ లోకానికి అప్పగివ్వద్దు. ఈ లోకానికి మన బిడ్డలను అప్పగిస్తే దుఃఖమే తప్ప, ఆయాసమే తప్ప ఏముండదండి. మీకున్న బిడ్డలను ప్రభువుకి అప్పగించండి. చక్కగా వారిని సండే స్కూల్కి పంపించండి. వారికి వాక్యం మీద అవగాహన పుట్టించండి. వారికి దేవుడంటే ఇప్పుడే వారికి నాటండి, విత్తనాలు వేయండి. ముదిరిపోయిన తర్వాత వాళ్ళు దేవుడిని తెలుసుకోలేరు. ఇప్పుడే వారికి మొక్క వంగనది బ్రోన వంగున అని మనకు సామెత తెలుసు కదా. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. అలా నేర్పింది తల్లి. చూడండి ఎంత లేటుగా, కొన్ని సంవత్సరాలు పట్టిన సమూయేలుని ఇవ్వగానే ఆమె దుఃఖం ప్రభువుకి ఎంత దగ్గరగా చేర్చింది ఆ బిడ్డని. ఇప్పుడు ఆయన గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు మాత్రమే ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. ఏంటంటే ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధం చేయటానికి కొంతమంది ఫిలిస్తీన్లు రెడీ అయిపోయారు. ఫిలిస్తీన్లు రెడీ అయిపోతే ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి, బాబు మమ్మల్ని చంపేసేలా ఉన్నారు, మా పక్షాన్ని నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ యుద్ధం జరగకుండా, లేకుంటే ఆ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయేలాగా, మనమే నెగ్గేలాగా. ఈ విధంగా వాళ్ళు సమూయేలు దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అయితే దేవుడు జవాబు ఇచ్చాడంటారా? గిద్యోనికి ఇచ్చాడు, ప్రైజ్ ది లార్డ్. మోషేకి ఇచ్చాడు, హల్లెలూయా. హన్నమ్మకి ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో సమూయేలుకి జవాబు ఇస్తాడంటారా? మనవి చేశాడు. అసలు సమూయేలు అంటేనే విన్నాడు అని అర్థం కాదండి. మరి ఈ సమూయేలు ప్రార్థన చేసేటప్పుడు ఇశ్రాయేలుతో ఒక మాట మాట్లాడాడు. ఆ మాటలు చూద్దాం. అదే 7వ అధ్యాయం 1వ సమూయేలు 7వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనం నేను వాడుక భాషలో చదువుతాను. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు, వాళ్ళందరితో ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు హృదయపూర్వకంగా, ఈ మాట కోట్ చేసుకోవాలి, మీరు హృదయపూర్వకముగా యెహోవా వైపు తిరగాలంటే ఇతర దేవుళ్లను, అస్తోరోతు దేవి విగ్రహాలను అదండి. కారణం ఏంటంటే ఇశ్రాయేలీల గుండెల్లో అస్తోరోతు దేవుళ్ళు ఉన్నారట. గమనించాలి. ఇది సమూయేలు గ్రహించి తెలియచేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. ఈ విగ్రహాలను మీరు తొలగించాలి. మీ హృదయాలను యెహోవా వైపే మళ్ళిస్తే ఆయనను మాత్రమే సేవించాలి. అప్పుడు ఆయన మిమ్ములను ఫిలిస్తీన్ల వాళ్ళ బారి నుంచి రక్షిస్తాడు అని
కొండ బద్దలు కొట్టినట్టు ఖచ్చితంగా ఇశ్రాయేలీయులకు చెప్పేశాడండి. ఇప్పుడు మన విషయానికి వద్దాం. ఇప్పుడు చాలామంది శత్రువులు మన మీద దాడి చేస్తున్నారు అనుకుందాం. చేస్తున్నారు. అపవాది వాడు ఏదో రకంగా వాడు సమూహాలను పంపుతూ ఉంటాడు. ప్రార్థన చేయనివ్వకుండా, వాక్యం చదవనివ్వకుండా, పాటలు పాడనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, లోకం వైపేవాడు నిన్ను పురుకొల్పుతూ వాడు నిన్ను నెడతా ఉంటాడు. కొంతమంది దురాత్మ సమూహాలను పంపిస్తూ ఉంటాడు. జాగ్రత్త గ్రహించాలి. ఇక్కడ అస్తోరోతు దేవుళ్ళు ఎవరి గుండెల్లో ఉన్నారంట? ఇశ్రాయేలీయుల హృదయాల్లో ఉన్నారు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి అలాంటి దేవతలు దేవుళ్ళు ఇశ్రాయేలీల గుండెల్లో ఉంటే దేవుడు ఉండాల్సిన ఆస్థానంలో, దేవుడు ఇశ్రాయేలీలలో కూర్చోవలసిన ఆస్థానంలో ఎవరో వచ్చి కూర్చుంటే దేవుడు ఎలా జవాబిస్తాడు? ఈ రోజున మనలో కూడా ప్రభువు లేకుండా, ప్రభు మన హృదయంలో రాకుండా, మనము ఆయనకి సింహాసనం వేయకుండా ఈ లోకంలో ఉన్న ఈ లోకాధికారైన సైతానికి మనము సింహాసనం వేస్తే దేవుడు మన ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? ఎంత స్పష్టంగా చెప్పాడు. అంటే మీరు మీ హృదయాల్లో అస్తోరతు దేవుళ్ళు ఉన్నా, గొంతెలమ్మ ఉన్నా, లేకపోతే కిటికీలమ్మ తల్లి ఉన్నా, ఆర్లమ్మ ఉన్నా, లేకపోతే వేరే విగ్రహాల దేవుళ్ళ పేర్లు ఉన్నాయి కదండి, వీళ్ళు ఎవరెవరున్నా కూడా దేవుడు ఆలకించేస్తాడులే అని అన్నాడు అక్కడ? లేదు. స్పష్టంగా చెప్పాడు. మీ గుండెల్లో, మీ హృదయాల్లో కొంతమంది దేవతలు ఉన్నారు, కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, కొన్ని విగ్రహాలు ఉన్నాయి. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. అసలు విగ్రహం అంటే ఏంటో తెలుసా అండి? మనం ప్రభుని విడిచిపెట్టి ఈ లోకాన్ని వెంబడిస్తూ చేసిందే చేస్తూ రిపీట్గా చేస్తూ ఒక పాపానికి మనం అలవాటు పడితే అదే విగ్రహం. గ్రహించాలి. అలాంటి వ్యసనాలు మనం ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా ఈ సిగరెట్ తాగే అలవాటు ఉందనుకుందాం. రిపీట్గా ప్రతిసారి అదే చేస్తున్నాడు. అది వ్యసనం, అది విగ్రహం. అది చాలు కదా ఉపమానం మీకు. ఇంకా అలా అనమాట. మీకు ఏదైతే కొన్ని రహస్య పాపాలు అవి మీరు చేస్తూ ఉంటారో అవి విగ్రహాలుగా మీ హృదయాల్లో చొచ్చుకుపోతాయి. అవి పోవండి, పొమ్మన్నా పోవు. మిమ్మల్ని చంపే వరకు వదిలిపెట్టు. జాగ్రత్త. ఈ అస్తోరతు దేవుళ్ళు ఇశ్రాయేలీల హృదయాల్లోకి వచ్చి తెస్టేసుకొని కూర్చున్నాయి. మరి అస్తోరతు దేవుళ్ళు హృదయంలో ఉంటే ప్రభుని ఎలా ఆరాధిస్తారు? వీళ్ళు యెహోవాని ఎలా స్తుతిస్తారు? వీళ్ళు చేతులు పైకి లెగిస్తాయా? వీళ్ళు నోరు పెగులుతుందా? యెహోవాని మాట వస్తుందా? ఆ దేవుళ్ళు, ఆ దేవతలు నోరు మూసేయరా? జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లారా. విగ్రహం మనలో ఉంటే నిజమైన దేవుడు మనం ఆరాధించలేము. స్పష్టంగా చెప్పేశాడు. ఏమన్నాడు తెలుసా? ముందు ఆ విగ్రహాలను మీ హృదయాల్లో నుంచి తొలగించేయండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయంలో ఏదైనా పాపం అనే విగ్రహం ఉందేమో, వ్యసనం అనే విగ్రహం, అది ఏదైనా కానివ్వండి, తొలగించేయాలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అదుండి ప్రార్థిస్తే దేవుడు వినడు. ఆ విగ్రహం లోపల పెట్టుకుని ఫిలిస్తీన్ల మీదకి యుద్ధంకి వెళ్ళారనుకోండి, చచ్చిపోతారు ఇశ్రాయేలీయులు. అందుకని చెప్పాడు, ఇదిగో ఈ ఫిలిస్తీన్లు రెడీగా ఉన్నారు మిమ్మల్ని చంపడానికి. అయితే మీలో విగ్రహాలు తీసేస్తే దేవుడు మీకు యుద్ధం మీకు విజయాన్ని ఇస్తాడు, విక్టరీ ఇస్తాడని స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం. మరి మన సంగతి ఏంటి ప్రియమైన దేవుని పిల్లలు? మనలో విగ్రహాలు ఉన్నాయేమో. జాగ్రత్త. రాహేలు కూడా తన హృదయంలో విగ్రహాలు పెట్టుకుంది. తన తండ్రి నుంచి కొన్ని విగ్రహాలు తీసుకొచ్చింది. యాకోబు తీసేయమంటాడు, అవి దేవుడు కూడా తొలగించమంటాడు. విగ్రహాలు దేవుడు సహించడు పిల్లరా. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, అసలు విగ్రహార్పితమైనదే ముట్టకూడదు అంటాడు దేవుడు. మరి విగ్రహాన్ని ఎలా చేస్తాడండి? ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? జాగ్రత్త. మీరు గ్రహించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో జాగ్రత్త గ్రహించండి. మనం ముందుకు వెళితే చూద్దాం. గనుక ఇశ్రాయేలు ప్రజలు బయలుదేవుళ్లను, అస్తోరోతు దేవి విగ్రహాలను తొలగించి, అమ్మయ్యా హల్లెలూయా, ఇశ్రాయేలీయులు తొలగించేశారండి. యెహోవాను మాత్రమే సేవించసాగిరి. ఇక వాళ్ళకి అర్థమైంది, ఇక దేవుడు మన పక్షాన దేవుడు ఉండాలంటే, మన పక్షాన దేవుడు యుద్ధం చేయాలంటే ఈ దేవతలను తొలగించేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజున నీలో ఏమైనా పాపం అనే దేవతలు, చీకటి అనే దేవతలు, వ్యసనం అనే దేవతలు, పాప రోగములు అనే దేవతలు ఏమన్నా తిష్టేసుకొని కూర్చున్నాయేమో, నీచమైన పాపిష్టి కోరికలు, లేకుంటే రకరకాల వ్యసనాలు, ఈ లోక పరిస్థితులు ఏమైనా నీ హృదయంలో
ఉంటే కనుక వాటిని విగ్రహాలుగా తయారీ కూర్చుంటాయి. ఎందుకంటే నా మాటిను నా మాటిను నా మాటిను అంటుంది విగ్రహం. నీ గుండెల్లో కూర్చున్నది ఏమంటుందంటే దాని ఆలోచనలోనే నడిపిస్తుంది, దాని యాంగిల్లోనే నడిపిస్తుంది, దాని డైరెక్షన్లోనే నడిపిస్తుంది. ప్రభు డైరెక్షన్లో నడిపించదు కదా. ప్రభు ఉంటే ప్రభు నడిపిస్తారు, లోకం ఉంటే లోకం నడిపిస్తుంది, అంతే. కనుక ఆ విగ్రహాలు వాళ్ళు తీసేశారు, సేవించడం ప్రారంభించారు. తర్వాత మనం చూస్తే 6వ వచనం, అందరూ మిస్పాలో సమకూడిన తర్వాత వారు నీళ్లు చేది యెహోవా సమక్షంలో కుమ్మరించారు. ఆ రోజు వారు ఉపవాసం ఉండి మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపాలు చేశాం. అబ్బా, ఎంత చక్కని ప్రార్థన అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాయిలు ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చాడు. వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు. మేము యెహోవాకు వ్యతిరేకంగా తప్పు చేశాం అని ఒప్పుకున్నారు పిల్లారా. ఎందుకంటే అక్కడ సమూయేలు చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా విన్నారు ఇశ్రాయేలీలు. ఈ రోజున నేను వాక్యాన్ని చెప్తున్నాను పిల్లారా, ప్రియమైన దేవుని పిల్లారా. ఈ రోజున నీలో ఏదైనా విగ్రహం ఉంది. ఆనాడు ఇశ్రాయేలీలు పాపాలు ఒప్పుకున్నారండి. ఇశ్రాయేలీలు గొప్పవాళ్ళండి. వాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. మనమెవరు అండి? అన్యులు, అన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మనల్ని కూడా దేవుడు క్రీస్తు రక్తంలో కడిగి మనల్ని కూడా వాళ్ళతో చేర్చాడండి, దేవుని బిడ్డలుగా చేర్చాడు. జాగ్రత్త గ్రహించాలి. ఇశ్రాయేలీలు పాపాలు ఒప్పుకున్నారు. ఈరోజు నువ్వు కూడా ఒప్పుకుంటే విజయం నీదే అని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. తర్వాత మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో సమకూడి ఉన్న సంగతి ఫిలిస్తీన్లు విన్నప్పుడు వాళ్ళ నాయకులు ఇశ్రాయేలుపై దాడి చేయడానికి వచ్చేసారు. ఇశ్రాయేల్ అంటే అంత లోకం ఫిలిస్తీన్లకి. ఇది విని ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీ వాళ్లకు విషయంలో భయపడిపోయారు. చదవండి, అక్కడంత స్పష్టంగా భయపడిపోయారు. ఎందుకు భయం? మనలో ప్రార్థన లేకపోతే భయం, ఆత్మీయత లేకపోతే భయం, పరిశుద్ధత లేకపోతే భయం. శత్రువుకి ఎప్పుడు భయపడతాం? మనం పాపం చేసినప్పుడు. ఈ అస్తోరోతు దేవుళ్ళు లాంటి విగ్రహాలు మనలో ఉన్నప్పుడు మాత్రమే మనకి భయం. ప్రభు మనలో ఉంటే ధైర్యం. ప్రియమైన ఎందుకు భయపడిపోతున్నారు వీళ్ళు? జాగ్రత్త గ్రహించాలి. ఇక్కడ చూస్తే 8వ వచనం, వారు మన దేవుడు యెహోవా మనల్ని ఫిలిస్తీ వాళ్ళ బారి నుంచి రక్షించేలావా అయ్యా సమూయేలు నువ్వు మా కోసం ఆయనకు ప్రార్థన చేయడం మానవద్దు అని సమూయేలుతో చెప్పారు. అంటే ఎంత ప్రార్థన పరుడండి. ఇక్కడి నుంచి అతను ప్రార్థన ప్రారంభమవుతుంది. ఎంత ప్రార్థన పరుడు సమూయేలు. అయ్యా ఫిలిస్తీన్లు మమ్మల్ని చంపేస్తారేమో, ఫిలిస్తీన్లు మమ్మల్ని నరికేస్తారేమో, రక్తపాతం జరిగిపోతుందేమో, అయ్యో మనం చనిపోతామేమో. అయ్యా నువ్వు ప్రార్థన చేయ సమూయేలు. అబ్బా, సమూయేలు ఎంత ప్రార్థన పరుడండి. సమూయేలు దేవుని సన్నిధిలో గడిపిన ఆ దినాలు చిన్ననాటి నుండి కూడా సమూయేలు ఎంతమంది సేవకులను అభిషేకించాడు. దావీదు లాంటి, సౌలు లాంటి గొప్ప గొప్ప రాజులను అభిషేకించిన పరిస్థితి చరిత్ర మనకు చెబుతుంది ప్రియులారా. ఇది వాస్తవం అండి. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడో చూద్దాం. సమూయేలు అప్పుడు ఏం చేశాడో తెలుసా? పాలు విడమని ఒక గొర్రె పిల్లను, లేత గొర్రె పిల్లను తెచ్చి సమూయేలు దానిని విభాగించగా యెహోవాకు హోమ బలిగా లేవియా కాండ ప్రకారము బలి అర్పించాడు. ఇశ్రాయేలు ప్రజల తరపున యెహోవాకు, ఎవరి తరపున? కోట్ చేసుకోవాలి. ఇశ్రాయేల్ తరపున లక్షల మంది ఉన్నారండి. వాళ్ళందరి తరపున ఒక్క సమూయేలు ప్రార్థించాడు. ఈరోజు నీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక్కదానివి వారి తరపున ప్రార్థన చేస్తావు. వాళ్ళ తరపున, ఈ దేశం తరపున విజ్ఞాపన చేయగలిగిన కృప ఉందా నీకు? ఆ శక్తి ఉందా? భారతదేశంలో నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు భారం ఉందా? వారి తరపున ప్రార్థన చేయగలవా? ఇండియాలో ఉంటున్న మన స్టేట్స్ వైడ్గా, మన మండలం వైడ్గా, మన డిస్టిక్ వైడ్గా, మన ప్రాంతం వైడ్గా మన కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళ కొరకు మనం బలర్పించి, అనగా ప్రభుకు మనం సమర్పించుకొని వారి కొరకు ప్రార్థన చేసే పరిస్థితి మనకుందా? చూడండి, అతడు బలి అర్పించి దేవునికి సమర్పించుకున్న వ్యక్తి నా ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడని వాళ్ళందరి తరపున ప్రార్థన చేస్తూ జవాబు పొందుకోవడానికి చూద్దాం. అక్కడ చదివితే ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసి ఇశ్రాయేలు తరపున యుద్ధం విషయంలో ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలుకి ఏ అపాయం రాకుండా ప్రార్థన చేశాడు. యెహోవా అతని ప్రార్థన. సమూయేలు అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. సమూయేలు అంటే దేవుడికి చాలా ఇష్టం. చిన్నప్పుడే దేవుడు పలకరించేశాడు, సమూయేలు సమూయేలు. బా, ఆ స్వరం చూడండి, చిన్నప్పుడే ఆ స్వరం చాలా ఇష్టమండి దేవుడికి. సమూయేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే సమూయేలులో పాపం లేదు. సమూయేలు పరిశుద్ధుడు.
సమూయేలు దేవుని ఆత్మచేత నింపబడినవాడు, దేవుని లేఖనాలు బాగా తెలిసినవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు. ఈరోజు ఆయన స్వరం వినే అనుభవం నీకుందా? ఆయన గురించి నువ్వు లోతుగా తెలుసుకుంటున్నావా? ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర గడుపుతున్నావా? ఆయన బలాన్ని నిత్యంగా వెతుకుతున్నావా? నేను దేవుని పిల్లరా, నేను ముగిస్తూ ఉన్నాను, జాగ్రత్తగా మీరు గ్రహించండి. సమూయేలు 10వ వచనం చూస్తే, సమూయేలు హోమ బలి అర్పిస్తుండగానే ఒకటి అంగీకరించాడు దేవుడు. 10వ వచనం చూస్తే, ఈ హోమ బలి అర్పిస్తుండగానే ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి ఫిలిస్తీయులు సమీపించేశారు. ఇది జరుగుతూ ఉంది, వాళ్ళు వచ్చేసారు. అయితే ఆ రోజున యెహోవా మహా ఉరుములతో, ధ్వనితో ఫిలిస్తీ వాళ్లలో భయాందోళన కల్పించాడు. ఉరుములండి, ఆర్టిఫిషియల్ ఉరుములు కాదు, లేకపోతే ఒక ఏదో డిజిటల్ వైడ్గా ఏదో ఒక బాక్స్లో ఉన్న ఉరుములు కాదు. ఈ ఉరుములు కబళించేస్తున్నాయి, గుండెలు అవిసిపోని వాళ్ళకి. ఆ రోజున యెహోవా మహా ఉరుములతో, ధ్వనితో ఫిలిస్తీ వాళ్ళలో భయాందోళన కలిగించాడు. వాళ్ళ ఇశ్రాయేలు వారి చేత ఓడిపోయారు. హల్లెలూయా! ఎంత ప్రార్థన! ఈ సమూయేలు చేసిన ప్రార్థనకు దేవుడు ఇశ్రాయేలు పక్షాన జవాబిచ్చాడని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నారు. కనుక ఈరోజు సమూయేలులాగా దీనికి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, చెప్పడానికి సమయం కాదు. షార్ట్గా మీకు మీనింగ్ఫుల్గా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కనుక చాలా దేవుడు నిజంగా సమూయేలు పక్షాన దేవుడు జవాబిచ్చాడు. పిల్లరా, ఈ రోజున నిజంగా యుద్ధం ఆపడం అంటే మామూలు విషయం కాదు. గిద్యోను కూడా యుద్ధం చేసినప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి అదేవిధంగా యెహోషువ, ఇంకా మన తర్వాత చూస్తాం, యెహోషువ గురించి కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. అట్లాగా దేవుడు యెహోషువ పక్షాన్ని కూడా యుద్ధం చేస్తే, ఇశ్రాయేల్ పక్షాన్ని యుద్ధం చేస్తే యెహోషువ కూడా దేవుడు జవాబిచ్చాడు. ఈ రోజున నువ్వు కూడా యుద్ధమే, ఇది ఇది యుద్ధరంగం అండి. ఇది యుద్ధరంగం, ఇది అపవాదితో యుద్ధం చేయాలి. ఎందుకంటే మన బిడ్డలను, మన కుటుంబాన్ని, మన సంఘ బిడ్డలను, మన పరిస్థితులను తలకిందులు చేసేస్తాడు వాడు, పాపంలో పాడేస్తాడు. కనుక సమూయేలులాగా నువ్వు కంకణం కట్టుకొని పట్టుదలగా హోమబలి అర్పిస్తూ హృదయాన్ని సమర్పిస్తూ, ప్రభువా యుద్ధం ఆపు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడండి. ఇశ్రాయేలు రక్షించాడు. ఆ ఒక్క కారణం, విగ్రహాలు ఎప్పుడైతే వాళ్ళ హృదయాల నుంచి పాడేశారో బయట, దేవుడు తప్పకుండా ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. ఫిలిస్తీన్ని ఇశ్రాయేలు పక్షంగా ఓడించాడు. అలా నీ జీవితంలో శత్రువు అనేవాడు నీ మీద దాడి చేస్తున్నాడు, అపవాది అనే శత్రువు దాడి చేస్తున్నాడేమో. జాగ్రత్త, వాడి చేతుల కింద నలిగిపోవద్దు, వాడి కాళ్ళ కింద నలిగిపోవద్దు. ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకో, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకో, పట్టుదలగా దేవునికి నిన్ను సమర్పించుకొని సమూయేలులాగా ప్రార్థన చేయాలని ప్రేమతో ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. సమూయేలు వంటి ప్రార్థన మాకు దయచేయమని, గిద్యోను వంటి ప్రార్థన మాకు దయచేయమని, మోషే లాంటి ప్రార్థన మాకు దయచేయమని, హన్నా లాంటి ప్రార్థన దయచేయమని. ప్రభువా ఖచ్చితంగా సమూయేలు ప్రార్థన ఆలకించావు, ఇశ్రాయేలు పక్షంగా నువ్వు యుద్ధం చేసావు, అందును బట్టి మీకు స్తోత్రాలు. అయితే అక్కడ విగ్రహాలు వాళ్ళు తొలగించారు. అలా మా జీవితాల్లో కూడా ఉన్న పాపం అనే విగ్రహాలు తొలగించుకోవడానికి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, నీ వాక్యం ద్వారా నీ వాక్యపు వెలుగులో చక్కదిద్దుకోవడానికి మీరు కృపనివ్వమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి బలపరిచి ప్రార్థన యోధులుగా వారిని తీర్చిదిద్దమని, మా అందరి కొరకు అతి వేగంగా త్వరగా రాబోతున్న యేసు నామములో ప్రార్థన మరొకరు సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ సదాకాలము ఆయన తోడేడును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.